మొద్దు మొక్క పొడు ఇంకా లేత్తలేడు, ఎప్పుడు లేస్తాడో ఏమో. ఓలే ఇంకెంతసేపు అంటావు? పొద్దుగాల కాదు, పొద్దు పగలైంది. లే పండకాడికి మాసాలు కానీ. ఏందా హ్యాపీ హోలీ. వావ్ సూపర్ హ్యాపీ హోలీ. పొద్దు పొద్దులు లేపి హోలీ రంగోలీ అన్న చిన్న పురాలు అనుకుంటున్నావా అనే? అయ్యో ఇప్పుడు ఏమైంది? పిచ్చి కుక్కలు ఎక్కువ పడుతుంది. కుక్కలు కట్టవు గోలేందే హోలీ, గీ మూడు పిల్లల గోలేందే. మొగని కాకపోతే ఇంకెవరికి పుయ్యాలరా బాడుకావు? ఎవరికి పుయ్యాలే? ఏదో పండుగని పూస్తే బగ్గన ఎగురుతాను బాడుకావు. బాడుకావు మంచరాని మాటలు కట్టి అందుకుంటున్నట్టు అబ్బారింటి దాకా కురకాలే నాలా ఒక దానా. నిన్ను గిట్ల కాదురా నల్ల మొక్క కూడా, నీ సంగతి చెప్తాను. చెప్పినావు అని పో. ఇప్పుడు చెప్తావు నీ సంగతి. నీకు అట్టి రంగు పూతే కాదురా, కోడిగుడ్డు కొడితేనే రోగం తిరుగుతుంది. ఏం మనిషి నువ్వు? కోడిగుడ్డు పట్టుకొని వచ్చి కోడిగుడ్డు కొడతాను రావు. అద్దు చెప్తే నువ్వు మంచి కొట్టించుకో. అద్దు మంచి కొట్టించుకో. అద్దు అద్దే ఎవరైనా మొగలు కొడతారు, అడుగు కొడతారే పెళ్ళ మొగలు కొడతారు. అద్దా నాకు చెప్తాను, చెప్పినప్పుడు నాలే నాకు తెలియదు. కొట్టకే కొట్టుకోరే నాకు కక్కత్త నాకు. రొమాంటిక్ యాంగర్ కూడానా చూడలేక చచ్చిపోతున్నావు ఇక్కడ. మొగలు కూడా కొట్టాలి. నేను ఉరుకుతా అని చెప్పి ఇప్పుడు నువ్వు ఉరుకుతానవేంద్రా? నీ సంగతి చెప్తాగు. ఆగినా అనుకో తలకాయ మీద కొడతా, లేదనుకో ఎక్కడ కొడతానో నాకే తెలియదు. ఆగు ఆగురా ఆగు ఆగురా. ఎక్కడికి పోతావా పో, ఎంత దూరం పోయినా ఇంటికే కదా రావాల్సింది. నీకు కోడిగుడ్లు కాదు, వచ్చినాక షీగుడ్లు కొడతా. ఏం మాట్లాడతాడు నువ్వు? వచ్చినాక షీగుడ్లు కొడతా. ఏమనుకుంటున్నావో బాడుకావు. మాట్లాడచ్చు అట్లా నీ సంస్కారం. నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా? ఇదేనా నీ సంస్కారం? ఇదే ఎవరే మాట్లాడేది? నాకు అర్థం కాదు. తప్పించుకున్నా. అమ్మా కాళ్ళు నొప్పున్నాయి ఊరికి. హలో రేవతిది కట్ట కింది కళ్యాణి. ఏమిటండి మీరు మాట్లాడేది? సందు పక్క సంధ్య. మాకేంటిది అంటున్నాను. రేవతి ఇంకొకటి చెరువు కింద సరిత. అబ్బో అబ్బో ఇంకెన్ని పేర్లు రా, ఎంతమంది తోడు మాట్లాడతానవురా? బోరింగ్ కాడి భాగ్య. అబ్బో 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 నా బతుకు, ఇడికి ఇంత మంది తోడు మాట్లాడతాండా. అయ్యో వీడు రాని దొంగ పాడుకావు. కొన్ని నీళ్ళు పెట్టు తానేసి బయటకు పోయి వచ్చినావా? పిచ్చిగిట్టలు వేసిందా అనుకున్నారా? ఈ ఫోన్ లేంది, నీ కథ లేంది, రోజు ఎవరితో మాట్లాడతాను? ఏం చెప్తాను? నేనేమవుతాను మాట్లాడతాననే. మరి ఏంది నెంబర్లన్నీ ఎక్కడి? ఇక్కడి అంటే మళ్ళీ నెత్తిన కొట్టాలి. చెప్పాను పిచ్చిదాని బాబు ఊగే కొడదాం తలకాయ వస్తుంది. అయితే నువ్వు ఎవరితో మాట్లాడతలేవా సంసారి? ఇగో గిదేవతో కట్ట కింది కళ్యాణ్ అట ఫోన్ చేసింది. నేను అలో అనగానే కట్ చేసుకున్నది నా మాటిని. ఎవరిరా అది? సప్పుడు ఎత్తలేవేంద్రా? సప్పుడు ఎత్తాననే. కట్ట కింది కవిత అంటే ఇంకా వదినే 100 రోజుల పని కోసం వస్తా అని చెప్పింది, దానికోసం చేయవచ్చు. అట్లనా? మరి నా గొంతుని ఎందుకు కట్ చేసింది? అదెందుకు కట్ చేసిందో నాకే తెలుస్తుందా? మళ్ళీ నన్ను కట్ చేసింది అని అడుగుతావు.
నిన్ను అడగకపోతే మరి ఎవరిని అడగాలరా? నువ్వు అంత సొక్కని పూసమే అయితే చెరువుకాడి సారితేవతి, బోరింగ్ భాగ్యవతి, సందు పక్క సంధ్యవతి, ఆ దాని సందులో నీకేం పని బల్లి గుడ్లోడా. ఏదో తేడాగా ఉందేంటి? నా గండానికి ఒక కుక్కని తెచ్చినావు, నువ్వే కుక్క అంటావు అంటే ఇంకా కుక్క కూడా. అబ్బో ఈ సిపాయి పనికి పోకపోతే నడవది కావచ్చు, అయినా ఆడోళ్ళతో నీకేం పనిరా? నీకేం పని ఆడోళ్ళతోటి? ఆడోళ్ళ బోడక్క అన్నం పెట్టే రాజక్కవారా నువ్వు? ఏమవుతానవే? ఎవరు తింటే ఏమనుకుంటారు? వాళ్ళు 100 రోజులు పనకాడలు కావచ్చు, ఇంకా అతను ఫోన్ చేయవచ్చు, దానికి ఎవరుడా? ఏం పర్లేదు అందుకు మళ్ళీ అందుకుంటు అంటే నా బతికాగం చేసిండే, నన్ను ముంచిండే. ఇంటికి సందు పక్క సందే కావాలట, ఇంటికి సందులు కావాలట, సందులు. ఓ మామ ఉన్నావేమో అన్నా, ఓ అక్క ఉన్నారు కదా. అచ్చుడెక్కడదా నడు నీకు ఒకసారి చెప్తున్నావా అనే మందు ముచ్చట్లు అంటే సంబురం. వాళ్ళు 100 రోజుల పనకాడలు అంటే చెప్తున్నావు. మరి పనికాడోళ్ళు అయితే పనికి ఎందుకు పోతలేవు? పోవు. ఏటేవో ఏది నిన్నే పట్టాయి 10,000 ఈ ఎండకాలం అయిపోయేదాకా ఎటు పోయలేదు. కూలర్ వేసుకొని కింద వండాలి సప్పుడేగా అంతే. పైసలు వచ్చేదాకా ఎటు పోయేది లేదు, ఎండాకాలం పోయేదాకా ఎటు పోయేది లేదు. ఓహో అట్లనా? ఎండాకాలం అంత ఇంట్లోనే వంటవా? అబ్బో నీకేమేమి పడుతుందవ్వా? ఎండ పోతుంది ఎండాకాలం ముచ్చట. అబ్బో పోరడు ఎండల పని చేసి నెరివాడు వస్తాడు. ఇంకా 10,000 ఏడు తాగుతాయి. నడువు పనికి. నీకేం పుట్టిందా ఇలా నాయం పడి పడతాను? వారానికి ఒకసారి పిచ్చికిట్టా తింటాడు మావో తండ్రి నాడు అందుకుంటున్నా అంటే మళ్ళా కదలకండి బాబు, అందరూ అలాగే కూర్చోండమ్మా, ఎవరు కదలదు. కొడతావు ఎందుకు కొట్టు? నాకు వెనక ముందు ఎవరు లేరనే కదా. చిన్నప్పుడు నా తమ్ముడు తప్పిపోకపోతే అని భయం నీకుండేది కాదా? నాకు ఎవరు దిక్కు లేడనే కదా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడతాను. ఏడ్చిన కానీ చాలు కానీ అన్నవాడు బా ఆకలైతుంది. నేను ఇప్పుడు అండ, నాకు మా తమ్ముడు గుర్తొచ్చిండు, నువ్వే అనుకొని తినిపో. ధనుష్ సన్ ఆఫ్ దిస్ పురుష్. నమస్కారం అండి. అబ్బో 10,000 ఎండాకాలం వెళ్ళేదాకా తినకుండా వండచ్చు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఏయ్ అంటుతానా అన్నం ఆకలైతుంది, తిని వండాలి ఇక. నేను ఇప్పుడు అండ, నాకు మా తమ్ముడు గుర్తొచ్చిండు, నువ్వే అనుకొని తినిపో. అబ్బా నీ తమ్ముడు గుర్తుకొచ్చిండా? దీనికి నెలల 15 రోజులు దీని తమ్ముడే గుర్తుకొస్తాడు. దీని తమ్ముడు గుర్తుకొచ్చినప్పుడు అల్ల నాకు అన్నం అండది మన్న అండది. దీనికి ఇట్లా కాదు, ఏదో ఒక పని చేయాలి. ఓవర్ యాక్షన్ చేయకరా. ఏ పిచ్చిదానా, మీ తమ్ముడు దొరికిందట. ఏంది? మా తమ్ముడు దొరికిండా? నిజంగానా? మీ అమ్మ ఫోన్ చేసి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది, ఇంకో 10 సార్లు మన ఇంటికి వస్తాడట. ఇడి కత్తాడా? ఎప్పుడో చిన్నప్పుడు చూసినా, ఎట్లున్నాడో ఏమో. ఈ ఊరు పెద్దనే ఉన్నది, ఈ ఊళ్ళో 10 మందినన్నా ముంచాలి. ఈ ఇల్లు మంచిగా ఉన్నాయిగా, మోసాన్ని ఈ ఇంటి నుంచి మొదలుపెట్టి. అక్క తమ్ముడా అక్క ఇప్పుడు మన నువ్వు రారా ఇంట్లో. రారా. రారా. తమ్ముడా ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? ఎప్పుడో చిన్నప్పుడు చూసినా. ఇది నన్ను చిన్నప్పుడు చూసిందా? సరే కూర్చో. మన అమ్మ బావకు ఫోన్ చేసి చెప్పిందట్రా నువ్వు వస్తానవని. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. ఓవర్ యాక్షన్ చేయకరా. అక్క ఓహో ఇది నన్ను చూసి దీని తమ్ముడు అనుకుంటుంది. ఇప్పుడు దీని తమ్ముళ్ళ కళ నటించాలి, కాదు జీవించాలి. సందు దొరికింది కదా, ఇక చెలరిగిపోతా. అంత మంచిగా అక్క, రోజు నువ్వే గుర్తొస్తావు అక్క. రోజు నిన్ను తలుచుకుంది ఏమో నిద్ర పట్టది. చిన్నప్పుడు ఇప్పుడు రోజు చూసిన అయితేనే కానీ బాగాడక్క. బావా ఇంటికి.   ఓయ్ ఏడున్నావు? ఇట్రా. అక్క 10 మందినన్నా ముంచాలి. 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 10 మందినన్నా ముంచాలి.
అత్తన్న బావా బాగా మంచిగా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎవరా నువ్వు? ఓయ్ ఎవడంటానవేంది? మా తమ్ముడు. అరే తమ్ముడు నువ్వు ఊకోరా, బావా గట్లనే కారేటాలు ఆడతాడు. నేను ఎందుకు అనుకుంటా అక్క, మన బాగా ఇదేందే మీ తమ్ముడు చిన్నప్పుడే తప్పేనా చెప్పినావు కదా, ఈడేవాడు వల్ల అగో అప్పుడే మర్చిపోయినావా? మా అమ్మ నీకు ఫోన్ చేసి ఈడు అత్తండని చెప్పిందన్నావు కదా. అన్నావు కదా. ఆ మండుతున్నట్టుంది. అనే ఉంటా నేను చెప్పింది అబద్ధం అని తెలిసిందనుకో పొల్లు కొడుతుంది. అయినా వీడు తిని తమ్ముడేనా? వీడిని చూస్తా అంతేట ఉన్నాడు. ఏంది బావా గట్టి ఉన్నది, గడి చూస్తాను. ఏం లేదురా. ఏంది గట్ల దిక్కులు చూస్తానో నవ్వుతానో? పిచ్చి గిట్ల లేచిందా? ఏం లేదే, వీడు నీ తమ్ముడేనానే? నువ్వేమో పొట్టిగా గింత అంతున్నావు, ఆడిని చూస్తున్నావు పందిరి గుంజ పెరిగినట్టు పెరిగిండు. మీ అవ్వ చిన్ననే ఉంటుంది, మీ అయ్యా అంత పెద్దగానే అయితే ఉండడు. కానీ మరి వీడు అంటే కొంచెం నీ బదలబా ఏందక్క, నీ బాగా పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. నీ బిత్తాడా? ఏ నువ్వు ఉండరా, ఏంది అంత పిచ్చి పిచ్చి మాట్లాడతానో? వాడు మా తమ్ముడు. రారా చూడు, మా ఇద్దరు మొక్కలు ఒక్క తిరలేవా? లేవా 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 చూడు చూడు. చూసినా ఇద్దరు ఒక తీరే ఉన్నారు, బరాబర్ ఉన్నారు. రారా రారా. అరే ఇదేంద్రు ఏరా మనసు మార్చుకోవారా? పట్టుదల వస్తే డ్రైవరే మార్చుకోను, బోడి మనసు ఎంత? పట్టుదల వస్తే డ్రైవరే మార్చుకోను, బోడి మనసు ఎంత? ఏ నువ్వు కూర్చోరా, గాయనతో మనకేంది కానీ. అన్నీ వచ్చారనమాట. ఎట్లేనక్క ఏం కూర అయినావు అక్క? అరే ఇంకేం కూర అండలేదురా, రాత్రిదే పప్పు కూర ఉన్నది. ఏంది బాబా, నేను అత్తనని తెలిసి కూడా నువ్వు చికెన్ తెలియదు తెలీదా? ఇట్లా ఉంటుందా బా? నువ్వు వస్తారమని నాకేం తెలుసురా లంగా బామ్మది. అదేంటి మా అమ్మ నీకు ఫోన్ చేసి చెప్పిందేమో ఈడు అత్తాడని. చెప్పింది నేనే మర్చిపోయినా. అక్క అన్నాను ఉన్నదా లేదే? అరే లేదురా, 10 నిమిషాలలో అండుతా. ఎందుకు రాత్రి అన్న ఉన్నదా? కుక్కలకి వేసినావా? ఉన్నదిరా. మరి తీసుకురాకపోతే తింటా, ఆకలి పాడవుతుంది. ఒరే ఏందిరా గంట మాట అన్నావు? రాక మన ఇంటికి వచ్చి రాత్రి అన్నం తింటానంటావా? నేను బగారబ్బు వండుతా, బావని చికెన్ తెమ్మంట, సరేనా? ఓయ్ కిలంతా చికెన్ తెపో. తెత్తగాని పైసలు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా మదర్ చోద్? అదేంటి పొద్దుగాల 10,000 వచ్చినాయన్నావు కదా, పోయి తేపో, మళ్ళా నీకు ఆకలి అవుతుంది. తెత్తది మాదెత్త, వీడు అచ్చుడేందో గాని 500 ఒకటే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, నేను మీ రితిక. వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంట ఒక గంట ఉంటుంది, దాన్ని మాత్రం కొట్టుర్రి. బాయ్.